అబద్ధం చెప్పడం చాలా కష్టం తెలుసా. అందుకే నేను నిజాలే చెప్తాను. అరే 25 lakhs అడ్జస్ట్ చేయరా ఈరోజన్నా, కొంచెం అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి ప్లీజ్. నాకు అర్థమైంది. ఈసారి అలాగ అవ్వదు గ్యారెంటీ. సాయంత్రం కలిపి పంపిస్తాను నేను. చూసావా మీ వాడు సినిమా? మళ్ళీ ఏవో కొన్ని కట్ చేసి విఎఫ్ఎక్స్ ఏవో కట్ చేసి రిలీజ్ చేశారు. నిన్నే చూసాం. బాగుంది, చాలా బాగుంది. నిషా నేను వెళ్ళాం. చూడు, నువ్వు చూడు. ఓకే, సరే. నీకెందుకు సాయంత్రం కలిపి పంపిస్తాను నేను. ఓకే, బాయ్ బాయ్. మొన్న ఎప్పుడు సినిమాకి వెళ్ళావు? నేను క్రికెట్ మ్యాచ్ చూసుకుంటున్నావు కదా. తినేస్తున్నాడే డబ్బుల కోసం, ఏదో టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏదో చెప్పాను. ఏదో ఒక మతలబి చేసేస్తావే, ఎందుకు పైకి కింద ఏదో మాట్లాడేస్తావు అసలు. ప్రజెంట్ సమాజంలో బతకాలంటే ఆ మాత్రం మాటలు నేర్చుకోవాలి. లేకపోతే ఏమనుకుంటున్నావు? నువ్వు మీ ఫ్రెండ్స్ తో చేసే మతలబిలు మాతో చేయకు. హర్షికాకి అసలే ఈరోజు లాస్ట్ డేట్ డీడీ పే చేయడానికి. దేనికి? తన డెహ్రాడూన్ కాలేజ్ ట్రిప్ కి పే చేస్తాను కదా. పంపిస్తాను చెప్పా, ప్రామిస్ చేసావా? ఎంత పే చేయాలి? 45,000 దగ్గర ఎంత పే చేస్తాను చూస్తాను. 45,000? ఆ, ఇప్పుడు ట్రిప్ ఎప్పుడు? అక్టోబర్ దసరా టైంకి. నేను యాక్చువల్గా దసరాకి మనకు ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేశాను నిషా. చెప్పలేదు. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. హర్షిక ట్రిప్ వల్ల చెప్పాల్సి వస్తుంది. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. యూరోప్. అబ్బో, ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. సో అలా యూరోప్ 10 days ట్రిప్ ప్లాన్ చేశాను. నిజంగా? నిన్నేనే బాబు థామస్ కుక్ భార్గవతో మాట్లాడాను. మాట్లాడితే వాడు ఐటినరీ అంత సెట్ చేస్తున్నాడు. యూరోప్ అయితే నేను కన్విన్స్ చేసుకుంటానే అబ్బా. పర్లేదు, ఒప్పుకుంటుందా? డెఫినెట్ గా ఒప్పుకుంటాను. యూరోప్ అంటే శిల్పి రెడీ. సరే, ఓకే, మీ ఇష్టం. మోయ చెప్పండి. ఇక్కడే ఉన్నారు, ఇస్తున్నాను, ఒక్క నిమిషం. మోయ ఫోన్ ఒకసారి మాట్లాడు. హలో, బాగున్నానండి. మీరు బాగున్నారా? కంగ్రాచులేషన్స్, మీ అబ్బాయికి మ్యాథ్స్ సెటిల్ అయిపోయిందండి కదా. థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి తరపు వాళ్ళు ఈ సిబిల్ స్కోర్ అడుగుతున్నారు మన వాడికి. ఆఖరికి ఇప్పుడు సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నారా ఎంక్వైరీస్లో? సిబిల్ స్కోర్ మనం ఏమన్నా మార్చగలమా? సిబిల్ స్కోర్ ఏం చేస్తామండి, సిబిల్ స్కోర్ ఏం చేయడానికి కావదు. మీకు ఒక దాని బదులు ఇంకో మంచి ఐడియా చెప్తాను. మీరు పని చేయండి. అయితే అమ్మాయిది ఇన్స్టా స్నాప్ లాగిన్స్ అడగండి, మేము చెక్ చేయాలని చెప్పండి, వాళ్ళ దారిలోకి వచ్చేస్తారు. ఓకే, సరే. పెళ్లి సంబంధాలకి సిబిల్ స్కోర్ అడుగుతున్నారండి చూడడానికి. అబ్బాయి లోన్స్ ఎన్ని ఉన్నాయి, కార్డులు టైం పే చేస్తున్నాడా ఏదని. మీ కూడా ఫుల్ ఎంజాయ్ బాబత్ కదా. ఆ క్రెడిట్ కార్డు లేవు, పేమెంట్ సరిగ్గా చేయలేదట, ఈఎంఐలు సరిగ్గా లేవంట, భయపడుతున్నారు. మరి ఈ అబ్బాయి స్కోర్ అడుగుతున్నారు. ఇప్పుడు స్కోర్ బాగోకపోతే పెళ్లి చేయరా ఏంటి? లైఫ్ ఎప్పుడు ఒకలాగా ఉండిపోతుంది ఏంటి? పెళ్ళికి ముందు అలాగే ఉంటాం, పెళ్ళి అయిన తర్వాత కొంచెం రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, దాంతోపాటు ప్లానింగ్ కూడా వస్తుంది. పెళ్లి ముందు ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ని అసెస్ చేసి పెళ్లి తర్వాత అలాగ ఉంటాం అనుకుంటే అలాగవుతుంది. అలాగైతే అమ్మాయిలకు అదే వర్తిస్తుంది కదా సార్. పెళ్లికి ముందు ఫ్రెండ్షిప్స్ చాలా ఉంటాయి. సో ఇన్స్టాలో స్నాప్ చూసి క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తారా? హలో, అందుకే అడగమన్నాను. సో ఇప్పుడు సిబిల్ స్కోర్ అడగరాలి. మరి మీరు ఇవి అడుగుతున్నప్పుడు అందుకే దానికి కౌంటర్ అది. ఏదో కింద మీద పెడతావు శరత్, నాకే అర్థం కాదు. మోయకి ఏం అర్థమైందో ఏంటో. అతను బాగానే అర్థమైందిలే కానీ నువ్వు దాని గురించి వరి అవ్వద్దు. అందరికీ అన్ని బాగానే అర్థం అవుతాయి, నాకేం అర్థం కావట్లేదు. మా హస్బెండ్స్ మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అరే 25 lakhs ఏం సెట్ చేయగలవా? 1 weekలో రిటర్న్ చేసేస్తాను రా. అస్సలు అవదా? సరే, ఓకే. ఎలా సెట్ చేయాలి డబ్బులు? వీడికి సాయంత్రం కల్లా ఇస్తా అన్నాను, ఇడవపోతే వదలడే నన్ను.
ఏమంటున్నావు? సాంబార్, గుడ్లు పులుసు, దొండకాయ వేపుడు. నీకు ఒక సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? గెస్ చేయి. మీకే అరకు వెళ్తున్నావా? అరకు సర్ప్రైజ్ అంటే ఇలాగైపోయాడు నిషా నువ్వు. మీకే థ్యాంక్ యూ. చెప్పేంటో. నేను నీకేదో పెద్దగా ప్లాన్ చేస్తాను, నువ్వు అసలు నీ ఊహోకి అందదు నేను చేసిన ప్లానింగ్. నాకు డైమండ్ నెక్లెస్ కొనేస్తున్నావా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ప్లీజ్ చూపించవా ఏంటో ఈ సర్ప్రైజ్? ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. గెస్ చేసుకో. నువ్వు అట్లీస్ట్ ఒక 10 ఏళ్ళ నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నావు. నీ హైట్ పెంచడానికి, పొట్ట తగ్గించడానికి ఏం ప్లాన్ చేసావా ఏంటి? 10 ఏళ్ళ నుంచి నీకు అంటున్నావు కదా. సర్ప్రైజ్ అంటే అబ్బా నా చెప్పు. అటకాలు వేస్తున్నావు నువ్వు. అబ్బా చెప్పు. నా మీద పంచులేస్తావు, నీకు సర్ప్రైజ్ ఇస్తానంటే. చెప్పుదా ఏదో సెటర్లో ఒకటి మళ్ళీ నువ్వు. చెప్పులే. అబ్బా ఏంటిది ఇట్లా భయం వేస్తుంది సర్ప్రైజ్ తోటి. అంటే ఇది చెప్తే నువ్వు ఎలా తీసుకుంటావా, ఏమైపోతావా అని ఆలోచిస్తున్నాను. ఏమైపోదు చెప్పు. విల్లా ఒకటి చూశాను మన కోసం. నిజంగా? ఎక్కడా? ఇక్కడే ఇక్కడ అంటే ఎక్కడ? వైజాగ్లోనే. వైజాగ్లో ఎక్కడా? అబ్బా అవన్నీ చెప్తానులే తర్వాత, అవన్నీ అలాగున్ని. సర్ప్రైజ్ అని చెప్పాను కదా. చెప్పు, ఏరియా అంటే చెప్పొచ్చుగా. బీచ్ దగ్గరలో. ఓకే. అబ్బా బీచ్ అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు బీచ్. ఎక్కడ? నీకు చూపిస్తాను, వెయిట్ చేయి. ఎన్ని బెడ్రూమ్స్? 4 bedrooms. ఎందుకు 4? మన 3 చాలు కదా. ఓహో అత్తమ్మ వస్తేనా ఏంటి? కాదే, 4 bedroom ఉంటే ఒక బెడ్రూమ్ ఉంటే మంచిదని చెప్పేసి 4 bedroom అని బుక్ చేస్తున్నాను. అలా అయితే 5 bedrooms బుక్ చేసుకోవచ్చు కదా. 5 ఎందుకు? మా అమ్మాలు కూడా వచ్చి ఉండడానికి. ఏం ఫేసింగ్? ఈస్ట్ ఫేసింగా, నార్త్ ఫేసింగా? ఏం ఫేసింగ్ చెప్పు ప్లీజ్. నాకు కొంచెం డీటెయిల్స్ చెప్పవా? పూల్ ఉందా? జిమ్ ఉందా? హలో చెప్పు. మనం రిసార్ట్కి వెళ్దాం అనుకుంటున్నావు అంటే పూలు జిమ్ అడుగుతున్నావు, విల్లా బుక్ చేస్తుంటే. మా విల్లాలో ఉంటాయి కదా, విల్లా కమ్యూనిటీలో ఉంటాయి కదా. అన్నీ ఉన్నాయి లేవే, చూపిస్తానులే నీకు. నీకు ఏం కావాలి అన్నీ ఉన్నాయి అక్కడ. మరి బుక్ చేస్తావా? చేస్తాను ఈరోజు, నీకు అందుకే చెప్తున్నాను. మరి సర్ప్రైజ్ అన్నావు కదా, ఎందుకు అప్పుడే చెప్పావు? కొంచెం పెద్ద డెసిషన్ కదా నిషా, నీకు మాట చెప్తే మంచిది అని చెప్పేసి నీకు చెప్దామని చెప్పేసి అనుకున్నాను. ఏరియా చూసేసావు, విల్లా చూసేసావు, అంతే అయిపోయి. అది పెద్ద డెసిషన్. ఇది కాదు, అది నాకు చూపించాలి. కాదు ఇప్పుడు నీకు కావాలొద్దా? కావాలిగా, నేను చూడాలి కదా ఫస్ట్. నేను చూడకుండా అందుకే కదా చెప్తున్నాను ఇప్పుడు నేను నీకు బుక్ చేస్తున్నానని. బుక్ చేస్తా చెప్తున్నావు, అడగట్లేదు చేయొచ్చా అని. చూసావా, ఇక్కడ నీకు విల్లా ఇంపార్టెంట్ కాదు, నీ ఇగో. మరి లేకపోతే ఏంటి నిషా, విల్లా బుక్ చేస్తున్నట్టు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ నాకు చెప్పలేదు ఎందుకు అని అడుగుతావు. ఏరియా నాకు దూరంగా ఉండకూడదు కదా, అవన్నీ చూసుకోవాలి కదా నేను. నీకు నచ్చినట్టు ఉంటుందని చెప్తున్నావు కదా, నాకు తెలియదా నీకేం కావాలో? తెలియదు శరత్ నీకు. సరే బుక్ చేయలేతే వద్దని చెప్పేస్తాను వాళ్ళకి. అబ్బా అలా కాదులే. లేకపోతే నువ్వేదో హ్యాపీగా ఫీల్ అవుతావని చూస్తే నాకు చెప్పి చేయలేదు, చెప్పకుండా చేయలేదు. హ్యాపీగానే ఉన్నాను కానీ సర్ప్రైజ్ అని చెప్పావు, ఇప్పుడు చెప్తావు నువ్వు. అదే నీకు ఒక మాట చెప్తున్నాను, బాబా అసలు షేర్ చేసి నాకు ఇంకెవరున్నా నిషా నీతో, కాకపోతే ఎవరితో చెప్పుకుంటాను నేను. ఇలా డైలాగ్ కొట్టమంటే కొడతావు. అర్థం చేసుకోవు. ఎప్పుడు మరి ఎప్పుడు తీసుకెళ్తావు, ఎప్పుడు చూపిస్తావు? కాదువే, ఈరోజు 1 crore పే చేయాలి వాళ్ళకి. ఎంత పడుతుంది ఇలా? ఎంతో పడుతుంది. ఫస్ట్ అయితే 1 కోటి రూపాయలు పే చేస్తే మన బుకింగ్ అయిపోతుంది. ఏంటంటే రేపటి నుంచి రేట్ పెంచేస్తున్నారు వాళ్ళు. సో ఈరోజు పే చేయకపోతే రేపు చేయాలంటే 10 lakhs ఎక్స్ట్రా అయిపోతుంది. చాలా ఎక్కువ. యా సెట్ అయిపోయింది డబ్బులు. 75 lakhs సెట్ అయింది, ఇంకొక 25 lakhs షార్ట్ ఉన్నాను. దానికోసం ఫ్రెండ్ని అడిగాను, వాడు ఎల్లుండి ఇస్తా అన్నాడు. కాకపోతే ఈరోజే పే చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. సరేలే ఒకసారి నీతో డిస్కస్ చేస్తే నేను ఐడియా ఇస్తావు కదా అని చెప్పి నీతో చెప్పాను. నా అకౌంట్లో సేవింగ్స్ 70,000 80,000 వరకు ఉంది శరత్, అది ఇమ్మంటే ఇస్తాను. 25 లక్షలు కావాలి, నువ్వు 70-80,000తో నేను నా దగ్గర ఉన్నదే కదా ఇస్తాను. ఎలా సెట్ చేద్దాం అనుకుంటా మరి ఈ రోజుకి? అంటే మనకు అర్జెంటుగా కావాలంటే గోల్డ్ లోన్ తీసుకుంటే ఎలా ఉంటుంది? నీ గొలుసుకి బ్రేస్లెట్కి 70 కూడా రాదు. నా గొలుసు బ్రేస్లెట్ కాదే, నీ బంగారంతో. అంటే కనీసం మన ఇంటి కోసమే కదా. నాకు ఇప్పుడు పూజ ఉంది, శ్రావణ శుక్రవారం పూజ ఉంది, నాకు నెక్స్ట్ మంత్ పెళ్ళి ఒకటి ఉంది శరత్. ఆ పెళ్ళి ఇంకా సెటిల్ అవుతుంది అవో తెలియదు కదా. పెళ్ళి ఎందుకు అవ్వచ్చు శరత్? నువ్వే కదా ఇచ్చావు ఒక సలహా.
పైన అంతవరకు ఎందుకు ఆలోచిస్తున్నావే? బుధవారం తీసేస్తాను కదా, ఫ్రెండ్ డబ్బులు ఇస్తానండి బుధవారం. నాకు ఒక్క రోజు లేట్ అయినా సరే నా శ్రావణ శుక్రవారం నేను పూజ అందరినీ పిలుచుకుంటున్నానా? శుక్రవారం నేను బుధవారం తీసేస్తాను. షూరా? అమ్మతో నమ్మపోతే నాకు తెలీదా నీకు ఎంత ఇంపార్టెంట్ శుక్రవారం? బుధవారం డబ్బులు ఇస్తానట, అక్కడ ఫోన్ చేయమంటావా, వింటావా? అబ్బా అక్కర్లేదులే. మరి నమ్మవేంటి? నమ్ముతున్నాను, నేను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతాను కానీ. నీకోసమే కదా, నా కోసమేం కాదు కదా. ఎప్పటి నుంచి నువ్వే విల్లా విల్లా అంటున్నావు. కరెక్టే, నా కోసమే, మన కోసం అనుకో. బట్ దెన్ ఓకేలే. మనం అడ్జస్ట్ అవ్వాలి కదా. మరి బుధవారం పక్కా? నాది పూచి, నేను బుధవారం తీసి నీకు ఇచ్చేస్తాను, ప్రామిస్. ఏంటే నువ్వు ఇస్తావు కదా. సరే అయితే వాళ్ళకి చెప్పేస్తాను, అయితే డబ్బులు పట్టుకొని వస్తాను, ఈరోజు బుకింగ్ చేసేదా, ఈరోజు రేట్లో బుక్ చేసేదా అని చెప్పేసి. ఓకే, తర్వాత మాట్లాడతానైతే. యా బాయ్. వెళ్ళిపోయింది. కూర్చోవు ఒకసారి. ఏమైంది? కూర్చో, మాట్లాడాలి ఒకసారి. నేను నా ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఆ అమ్మాయికి మాటల్లో చెప్పేసాను విల్లా బుక్ చేసామని. నీకు అప్పుడే ఇల్లు ఉంది కదా, మళ్ళీ ఎందుకు విల్లా కొనుక్కోవడం, ఎందుకు అన్ని ఇల్లులు? అసలు నువ్వు ఎందుకు చెప్పావే? ఇంకా బుక్ చేసామేంటి, మనం లేదు కదా, ఊరికి ముందు చెప్పేస్తావు అందరు. కానీ నేను ఏ స్లిప్ అయిపోయింది, ఇలాగ నువ్వు ఆ కాన్వర్జేషన్లో ఉన్నాను కదా. నీకు చెప్పు తప్పు చేశాను నేను. వాళ్ళు కూర్చొని ఏడుస్తున్నది, మాకు ఒక ఇల్లు కూడా లేదు, మీరు 2 ఇల్లులు కొనేసుకుంటున్నారా ఏంటి అనుకుంటున్నాను. ఈడెందుకు ఫోన్ మీద ఫోన్ కొట్టేస్తున్నాడు? హలో, ఏమైందిరా ఫోన్ మీద ఫోన్ కొట్టేస్తున్నావు? ఏదో మా ఆవిడ తన ప్రాబ్లమ్స్ చెప్తుంది, వింటున్నాను. రే, వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం వింటే వాళ్ళకి అదే చాలరా, మనం వేరేగా సొల్యూషన్ ఇవ్వక్కర్లేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. నేను హ్యాండిల్ చేస్తాను కదా, అంత వరీ అయిపోతున్నావు ఎందుకు? నేను చేస్తానులే, నేను చేస్తాను, డోంట్ వరీ. రే, ఇలాంటివన్నీ చూడలేదురా నేను. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను రా, బాయ్. జాగ్రత్త, బుధవారం కల్లా ఇచ్చేయాలి. నన్ను నమ్మువే బాబు, బ్యాగ్ ఇవ్వేదనా? తెస్తా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నాకు ఒక శాలరీలో అడ్వాన్స్ కావాలి సార్. హెచ్ఆర్తో ఆల్రెడీ డిస్కస్ చేసాము. చెప్పారు, ఏదో కార్ ఏదో తీసుకుంటున్నాను అంటే కదా. గుడ్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎంత కార్ ఎంత? 12 lakhs సార్. ఓకే ఓకే, డౌన్ పేమెంట్? డౌన్ పేమెంట్ నా దగ్గర 2 lakhs ఉంది సార్, మీరు 1 lakh ఇస్తే చాలు. డౌన్ పేమెంట్ 3 lakhs కంప్లీట్ అయిపోద్ది. ఓకే, మొత్తం కార్ కొనేస్తున్నావు, వెరీ గుడ్. చేస్తున్నాను సార్. ఇందుకు ఏ కారు? ఈవీ సార్. ఈవీ తీసుకుంటున్నావా? Yes, sir. ఓకే ఓకే, ఎంత 12 lakhs? అవును సార్. ఓకే, సేమ్ కారు పెట్రోల్ ఎంత? 8 lakhs ఉంది సార్. రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావు? ఆల్మోస్ట్ 30 km జర్నీ చేస్తాను సార్. రోజునా? ఎస్ సార్. అంటే నెలకి ఒక 900 కిలోమీటర్లు. అవును సార్. 900 కిలోమీటర్లు అంటే పెట్రోల్కి ఇంచుమించు నీకు ఒక 6,500 అవుతుంది. అంతే సార్. అంతే. సో 6,500 కోసం నువ్వు 4 లక్షలు ఎక్కువ పే చేస్తున్నావు. సరే ఓకే, 4 లక్షలకి నీకు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? మంత్లీ ఒక 4,000 ఇంట్రెస్ట్ పడుతుంది. అవును సార్. సో మరి ఈవీకి ఛార్జింగ్ పెట్టాలి. సో ఆ ఛార్జింగ్కి నీకు 900 కిలోమీటర్ ఇంచుమించు ఒక 1,500 నుంచి 2,000 అవుతుంది. అవును సార్. అంటే అదొక 4,000, ఇదొక 2,000, 6,000. సో దీనికి 6,000 ఖర్చు అవుతుంది. ఇక్కడ నీకు పెట్రోల్కి 6,500 ఖర్చు అవుతుంది. అంటే 500 రూపాయల కోసం నువ్వు 4 లక్షలు పెడుతున్నావా? అలా 500 కాదు, 1000 రూపాయలు అనుకో. 1000 రూపాయల కోసం నువ్వు 4 లక్షలు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నావు. అది ఇది స్మార్ట్ ఐడియా. అండ్ ఆల్సో నీకు అక్కడితో అయిపోలేదు. ఇప్పుడు ఈవీలు ఛార్జింగ్ అయిపోయానుకో ఆగిపోతుంది, తోయడానికి కూడా అవ్వదు. మళ్ళీ నీకు ఆ టోయింగ్ కూడా వచ్చి ఆడ పట్టుకెళ్ళాలి. మనం మా ఫ్రెండ్ అయిపోయింది జూ పార్క్ దగ్గర, ఆడికి 3,000 పే చేస్తాం మళ్ళీ టోయింగ్ చేయడానికి. ఓకే, పెళ్లి చేసుకుంటావు కదా, అరకు వెళ్ళాలా? ఈవీ మీద అరకు వెళ్ళావు, ఎందుకంటే నువ్వు కొనే ఈవీ అరకులు రావడానికి సరిపోదు. అరకులో ఛార్జింగ్ స్టేషన్ లేదు, ఎక్కడికి వెళ్ళావు, 200 కిలోమీటర్ దాటి ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. అదే పెట్రోల్ కార్ అనుకో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నువ్వు అలసిపోవాలి కానీ కార్ అలసిపోదు. ఆలోచించుకో. ఓకే సార్.
పెట్రోల్ కార్డ్ తీసుకుంటాను సార్ అయితే. సో అయితే పెట్రోల్ కార్ అయితే మన ఇది ఉన్న డౌన్ పేమెంట్ సరిపోద్దేమో కదా. సరిపోదు సార్, Advance సరిపోదు సార్. అక్కర్లేదు కదా? సరిపోదు సార్. థ్యాంక్ యూ సార్. నువ్వెందుకు ఈవీ కొన్నావు? నువ్వు ఇస్తావు అడ్వాన్స్ దానికి? హలో, ఇప్పుడు 10 lakhs క్యాష్ పంపిస్తున్నాను. అరే అదేంట్రా 25 లక్షలు కదరా అడిగింది. కాదురా, నీకు ఇద్దామని 25 lakhs తెప్పించాను. మన ప్రకాష్ ఫోన్ చేసి అర్జెంట్ 15 lakhs కావాలన్నాడు. వాడికేమైందిరా? వాళ్ళ అబ్బాయి ఏమైనా గోకాడంట, వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అది సెటిల్మెంట్ అయింది 30 lakhsకి. ఆడ దగ్గర 15 ఉంది, నేను 15 ఇచ్చాను. అదేదో పెళ్లి చేయాల్సింది కదరా, 30 లక్షలు మిగిలేది. రే ఆడు గోకింది అమ్మాయిని కాదురా, అబ్బాయిని. పెళ్లి చేసేమంటావు ఏంటి? అమ్మో వద్దులే. సరే 2 daysలో పంపిస్తాను నీకు. ఇవి పంపించేస్తున్నాను ఇప్పుడు. సత్య దాంట్లో 10 లక్షలు తీసి మన జీవన్ గారు ఆఫీస్కి పంపించేసి వేరే బ్యాగ్లో మార్చేసి దాంట్లో 25 ఉంది, 10 అతనికి పంపించి 15 ఉంచు. 15 ఏం చేయాలో చెప్తాను. చేసాను, చెప్పాను కదా. మరి నువ్వు నీ గోల్డ్ ఇచ్చిన తర్వాత ఎలా బుక్ చేయకుండా ఉంటాను? అమ్మా, మేము ఇంకో ఇల్లు కొనుక్కుంటున్నాం అమ్మా. శరత్ ఈరోజే బుకింగ్కి అడ్వాన్స్ ఇచ్చాడు. 4 bedroom విల్లా ఎక్కడో బీచ్ రోడ్ దగ్గర, భీమ్లీ దగ్గర అనుకుంటా అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ అమ్మా. తీసుకెళ్తా. నేనే ఇంకా చూడలేదు, నేను చూస్తే డెఫినెట్గా నేను పట్టుకెళ్తా. ఓకే, డాడీకి కూడా చెప్పు. ఓకేమ్మా, బాయ్. సో ఎక్సైటెడ్. ఎందుకురా చెప్పాడా అందరికి? అదేంటి తర్వాత చెప్పొచ్చు కదా. మమ్మీకే కదా చెప్పాను. సర్లే, ఇంకెవరికి చెప్పక. అందరూ ఏమీ హ్యాపీగా ఫీల్ అవ్వరు మనం కొనుక్కుంటున్నాం. మన అనుకున్న వాళ్ళకి చెప్పకపోతే ఎలాగా? ఏడ్చే వాళ్ళు ఎక్కువ నిషా. మీ మమ్మీకి చెప్పావా? నేను చెప్పలేదు, నేను చెప్తానులే, నువ్వు ఎవరికి చెప్పక. అసలు ఎక్సైట్మెంట్ లేదేంటి శరత్ విల్లా బుక్ చేసినప్పుడు? అంటే ఏంటి గెంతమంటావా ఏంటి? అసలు అసలు నాకు చాలా ఇదిగా ఉంది, హ్యాపీగా ఉన్నాను నేను అసలు.